ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదం సంభవించి నిమిషాలు గంటలు రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ 8 మంది సిబ్బంది జాడ మాత్రం తెలియరావడం లేదు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న కూలిన మట్టి దిబ్బలు, పేరుకుపోయిన బురదకు తోడు భారీగా ఉబ్బికి వస్తున్న నీటితో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. देख रहे हो यहाँ से 150-200 मीटर के करीब दूरी है, जहाँ लाइट देख रहे हो वो मीटर की दूरी है और हम यहाँ पर भंगार पड़ा है, जितना किसी भंगार पहुँच गए जहाँ पे लैंडस्लाइड हुई है। हम बिल्कुल एग्जैक्ट देखो पानी आ रहा है, ये देखो ये देखो पानी बाहर निकल, ये देखो यहाँ पर अभी यहाँ पे हम देख रहे हैं ये फिरोज हम पहुंच चुके हैं मशीन के पास। बिल्कुल ప్రమాదం జరిగి సిబ్బంది లోపల చిక్కుకుపోయి 3 రోజులు గడిచిపోయాయి. సహాయక చర్యలు ఫలిస్తాయని గాని, చిక్కుకుపోయిన వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని గాని సహాయక బృందాలే గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందున సిబ్బంది చిక్కుకుపోయిన చోట 40 మీటర్ల పరిధిలో మట్టి దిబ్బలు కూలే పరిస్థితులు ఏర్పడడం, లోపల పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల మేర టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉండడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ये फिरोज हम पहुंच चुके हैं मशीन के पास। बिल्कुल ये देविंदर, ये मुन्ना कुरैशी, ये है मशीन और बाकी का हिस्सा ये इधर कह रहा है। तो जहाँ पे आप एक लाइट देख रहे हो यहाँ से ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. శ్రీనివాస్, ఇవాళ 5వ రోజు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి అయితే ఇప్పటి వరకు ఎలాంటి జాడ కనిపించని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా అంటే ప్రభుత్వం పరంగా చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 11 టీంలు, అంటే దేశంలోనే ఎక్స్పర్ట్స్ అయినటువంటి టీంలు, దాంట్లో ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత రాట్ హోల్ మైనర్స్ అని చెప్పి ఏదైతే ఉత్తరాఖండ్ లో గత నవంబర్ లో జరిగిన టనల్ ప్రమాదంలో సురక్షితంగా 41 మందిని బయటకు తీసుకొచ్చారో అట్లాంటి 12 మంది బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎలాంటి అంటే లోపల బాధితుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఎలాంటి సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. అయితే నిన్న రాత్రి రాట్ హోల్ మైనర్స్ పూర్తి చివరి వరకు, అంటే దాదాపు 100 మీటర్ల చివరి వరకు కూడా వెళ్ళి అక్కడ పరిస్థితిని వివరిస్తూ వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే అక్కడ పూర్తిగా అంటే టనల్ 9 మీటర్ల డయా ఉండే టనల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ చేయి టనల్ పైకప్పుకు ఆనుతున్న పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే పూర్తిగా బురదతో కూడుకుని ఉంది అన్న చెప్పే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వివరించారు. అయితే ఇవాళ చివరి ప్రయత్నంగా కూడా అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకుంటారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇవాళ మార్కోస్, ఎవరైతే ఇండియన్ మెరైన్ కమాండర్ ఫోర్స్ ఉందో మార్కోస్, అదేవిధంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO, ఈ 2 బృందాలు, అంటే ఈ 2 ఎక్స్పర్ట్స్ లో 10 మంది కలిసి వాళ్ళ మరోసారి టనల్ లోపలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి అదేవిధంగా సహాయక చర్యలను చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సొరంగ మార్గాన్ని పరిశీలించినట్లయితే 40 మీటర్లు, ఏదైతే చివరి 40 మీటర్లు ఉందో ఈ చివరి 40 మీటర్లలో పూర్తిగా టనల్లో ఏమాత్రం లోపలికి వెళ్ళినా కూడా మరింత మట్టి దిబ్బలు కూలే అవకాశం ఉంది. అదేవిధంగా పూర్తిగా బురదతో కూడుకొని ఉంది. ఇక్కడ దుర్భేద్యంగా ఉంది, లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. అధిక భాగం బురదతో కూడుకొని ఉండడం వల్ల ఎటువంటి సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదని చెప్పి అక్కడ నిపుణులు చెప్తున్నారు. చివరి ప్రయత్నంగా ఇవాళ మార్కోస్ అదేవిధంగా BROs కూడా 10 మంది బృందం లోపలికి వెళ్లి ప్రయత్నించే అవకాశం ఉంది. శ్రీనివాస్. థ్యాంక్ యూ బసవరాజ్. सब निकलो, पूरी की टीम निकल रही है यहाँ से। बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग। पूरी मेहनत कर रहे हैं, पूरी टीम भी। हम ऑक्सीजन की करता हूँ, बहुत गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा।